మాజీ హైకోర్టు జస్టిస్, అదేవిధంగా మాజీ ఎన్సిబిసి చైర్పర్సన్గా శ్రీ జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారికి, అదేవిధంగా తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆపోజిషన్ లీడర్, అదేవిధంగా తెలంగాణ మొదటి స్పీకర్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు, బీసీల సమావేశం ఎక్కడైనా సరే తాను తప్పకుండా హాజరవుతానన్నటువంటి కంకణబద్ధుడై మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మధుసూనాచారి గారికి, అదేవిధంగా మిత్రులు నిన్ననే మేము ఈ 42% రిజర్వేషన్ మీద మీటింగ్ పెట్టాలని చెప్పి సాయంత్రం నిర్ణయించుకోవడం జరిగింది. సో మరి ఆ సాయంత్రం నిర్ణయాన్ని తెల్లారే వరకే యాక్షన్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి మిత్రులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మరొక మిత్రులు పెద్దలు బాలరాజు గౌడ్ గారికి, శ్రీశైలం యాదవ్ గారికి, అదేవిధంగా ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. నేను ఏమనుకోవద్దు, దయచేసి మీరేమనుకోవద్దని కోరుతున్నా. సో అందరికీ, మా సిస్టర్స్ ఉన్నారు, దాసోది లలిత, ఇక ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజాలు. మొట్టమొదట ఇక్కడ మనం 42% అంటున్నాం రిజర్వేషన్స్. ఈ 42% అనేది ఒక మిత్తు, దానికి శాస్త్రీయత అంటూ ఏమీ లేదు. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% అని చెప్పినారు కాబట్టి మనం 42% అన్నమాట మాట్లాడుతున్నాం. అదర్వైజ్ మనకు సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం బీసీలు రాష్ట్రంలో 61%, 2014 దాని ప్రకారం. సరే వీళ్ళు తగ్గించేసి 56%కు తీసుకొచ్చిండ్రు మొన్న జరిగినటువంటి కులగణనలో. సో 56% మనం పెట్టాలి, కానీ 42% అనేది కరెక్ట్ కాదు. సరే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 2 ప్రధానమైన అంశాలు చెప్పిండ్రు. ఒకటి, మేము అధికారంలోకి రాగానే 6 నెలల లోపల కులగణన చేస్తాము, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతాము. అదేవిధంగా మూడో అంశం కూడా ఉంది, ఏంటంటే బీసీలను సబ్ కేటగిరీలుగా కూడా చేస్తామని చెప్పింది. ఈ 3 అంశాలలో ఉన్నాయి. సో మొట్టమొదటి ఏంటి, కులగణన చేయాలి. వీళ్ళ కులగణన చేయాలని చిత్తశుద్ధి లేదు వాస్తవానికి. ఇవాళ ఇవన్నీ కూడా ఏంటంటే మనిషికి చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచనలో వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని చూస్తారు. ముఖ్యంగా మీరు చూస్తే వాళ్ళు ఏం చేశారంటే కులగణన గురించి మొట్టమొదట 2014 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసినారు, ఒక జీవో ఇచ్చేసినారు. మార్చి 15 రోజు కూడా 200-300 crores అలాట్ చేస్తూ కూడా ఒక జీవో ఇచ్చేసి ఆ తర్వాత వదిలేసింది. అంటే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక ఓటర్ లిస్టులో బీసీలు ఎవరున్నారో గుర్తించి ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలో మనము తాజ్ కృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి, చేస్తున్నది ఒకటి. సో ఇప్పుడు మనం అడ్డుకోకపోతే ఖచ్చితంగా మరొకసారి బీసీలు మోసపోతారని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు మనం చెప్పడంతో అన్ని సంఘాలు కూడా ఆ రోజు యాక్టివేట్ అయినాయి. తర్వాత ఏ సంఘం ఆ సంఘం వాళ్ళు ఒక కార్యాచరణ తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రమంతటా తిరిగి వాళ్ళ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర కూడా చేయడం జరిగింది. సో ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీసీలు కొంత చైతన్యవంతమైనారు, మనం వాళ్ళని విస్మరిస్తే రేపు తెల్లారి కష్టమని చెప్పేసి అప్పుడు వాళ్ళు కులగణనకు ఒప్పుకున్నారు. అంతవరకు కులగణన ఎవరు ఒప్పుకోలేదు. సరే రాహుల్ గాంధీ గారి ప్రమేయం ఉండొచ్చు, వారి యొక్క ఇతరుల ప్రమేయం ఉండొచ్చు, కానీ వాస్తవానికి జరిగింది అది. లేకుంటే ఎప్పుడో ఎలక్షన్స్ పోయినా ఆగస్ట్ సెప్టెంబర్లో అయిపోయేది. సో ఇప్పుడు కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ పెంచుతూ శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టినారు, కౌన్సిల్లో కూడా ప్రవేశపెట్టినారు, పాస్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదంకు 31C కింద పంపినారు. ఇక కొంతమంది మేధావులు ఇక్కడ వచ్చేసినారు ఇప్పుడు. అంటే మన దాంట్లో కూడా కొంతమందికి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. నేను ఇక్కడ చెప్పబోయేదంటే ఎవరిని ఎగనెస్ట్ అని కాదు. నేనేం చెప్తున్నానంటే వాళ్ళ ఉద్దేశము 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలలో రావాలి, మన ఆశయం కూడా అదే. కానీ ఎట్లా మనం సాధించాలనే దాంట్లో డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే రాష్ట్రంలోనే జీవో ఇవ్వచ్చు కదా అని. రాష్ట్రంలో జీవో ఇవ్వలేదు అని అంటలేము మనం, కానీ ఇస్తే అది కోర్టుల పరీక్షకు నిలబడుతుంది అనేది కష్టం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 2018లో అప్పుడున్నటువంటి ప్రభుత్వము జీవో 393 అని చేసి ఒక స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇచ్చింది. ఇస్తే హైకోర్టు పోగానే నో క్వశ్చనే లేదు, మీకు కృష్ణమూర్తి జడ్జిమెంట్ ప్రకారం
50% దాటద్దు, మీరు బీసీలకు 34% అంటే ఎస్సీ ఎస్టీలకు కలుపుకుంటే అది 50% దాటింది కాబట్టి ఇవ్వడానికి వీల్లేదని కొట్టేసింది. ఆ తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా అప్పుడున్నటువంటి జడ్జెస్ మీరు పిటిషన్ విత్డ్రా చేసుకుంటారా లేక డిస్మిస్ చేయమంటారా అంటే వీళ్ళు పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. అంటే 50% మించితే కోర్టులు కొట్టేస్తాయని తెలుసు. ఇవాళ మాట్లాడేటోళ్ళు కూడా ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఒక స్టడీ చేయించిండు సుధీర్ అని మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి మైనార్టీస్ మీద, ముస్లిం మైనార్టీస్ మీద స్టడీ చేయించి ఒక రిపోర్ట్ రాసిండు. దీంట్లో రాసిన ముస్లిమ్స్కు 10% రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద ఒక పెద్ద బుక్, మంచి రీసెర్చ్ బుక్లా బాగా రాశారు, సమస్య లేదు. అలా రాసినాక లాస్ట్లో ఏం రాసినారు వాళ్ళు, ఈ రిజర్వేషన్ ప్రొవిజన్స్ అన్నీ స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్పి దాంట్లో రికమెండేషన్ ఇచ్చినారు. అందరూ సంతకాలు పెట్టినారు. ఇప్పుడు వాళ్ళ సంతకాలతో సహా మన దగ్గర ఉన్నాయి. సో ఇది పరిస్థితి. మరి అట్లాంటప్పుడు మనం ఇప్పుడు ఇక్కడే ఇవ్వాలంటే ఎట్లా చెప్పండి? ఇవన్నీ ఇప్పుడు సంతకాలు అక్కడ ఉన్న మినిస్టరీ వాళ్ళన్నీ కూడా. సో ఇప్పుడేమో ఇక్కడే ఇవ్వండి అంటే ఇవ్వచ్చు, కానీ కొట్టేస్తారండి. ఇంతకుముందు చెప్పినట్టే 34%. సేమ్ థింగ్. మేమేమంటున్నామంటే బీసీలకు రిజర్వేషన్స్ 42%, 100% రావాలి, రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాలి. దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఇవాళ కేంద్రానికి ఉంది. రాష్ట్రానికి ఎంత ఉందో కేంద్రానికి అంత ఉంది. మనం కేంద్రం రోల్ లేదనుకుంటే పొరపాటు. తమిళనాడులో ఏం చేసినారు? తమిళనాడులో కూడా ఈ ఇందిరా సహాని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు అంతకుముందు 50% రిజర్వేషన్ ఉంటే అది కోర్టులు కొట్టేస్తే వాళ్ళు కూడా ఏం చేసినారు? మొట్టమొదటి ఏం చేసినారు అంటే 93లో చట్టం చేసి మనలాగానే అసెంబ్లీలో పాస్ చేసి అక్కడ ఆర్టికల్ 39C అని ఉంటుంది. మీకు ఎవరిని చెప్పి బోరు కొట్టించదలుచుకోలే. 39C కింద మొదలు పంపిన తర్వాత అక్కడ కేంద్రం యాక్సెప్ట్ చేసి వీళ్ళకి మళ్ళీ పంపించిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇక్కడ చట్టాన్ని నోటిఫై చేసి దీన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలని 39B కింద పెట్టిండు. సో అప్పుడు మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టడం జరిగింది. ఈ విషయం మనకు ఈశ్వరయ్య గారు కూడా చెప్తారు. నిన్న రాత్రిగా కూడా మేము ఇద్దరం చాలాసేపు డిస్కస్ చేసినాం. 39B ఏంది, 31B ఏంది, 31C ఏంది అనే దాని మీద మేమిద్దరం నిన్న చేసినాం. సో 31B, 31C, నాట్ 39. సో సబ్జెక్ట్ టు రెగ్యులేషన్. సో అది ఇష్యూ. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పంపింది, 31C కింద పంపింది. ఇప్పుడు కేంద్రము దాన్ని ఆమోదించాలి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, కేంద్రంకి ఇష్టం ఉంటే వాళ్ళు ఏ టైం లేకుండా చేస్తారు. విత్ ఇన్ నో టైంలో దే విల్ నోటిఫై ఇట్. ఇవాళ మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడినారు చాలామంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఎవరన్నా అగ్రవర్ణాల వాళ్ళు ఎవరైనా జెండా పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు చేసిందా? ఏదైనా రాస్తా రోకోలు చేసిందా? మరి ఏం చేసిండ్రు? వడ్డించేటోడు మనోడైతే ఏమలో కూర్చున్నా ఒకటే కాబట్టి టకీమని 2005లో మేజర్ సిన్హా కమిషన్ వేసిండు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద 2005లో వేసిండు. ఎందుకంటే అగ్రవర్ణాలకు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పటి నుంచి లోపల మంట ఉంది. 93లో మొట్టమొదటిసారిగా, 92లో ఇందిరా సహాని జడ్జిమెంట్ వచ్చినాక 93లో ఈ బీసీ మనకు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే 92లో ఇవ్వకని మొదలు 91లో పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఉండి ఆయన టకీమని ఏం చేసిండు? 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేసిండు. ఒక జీవో ఇచ్చిండు ఇవాడు అడగకన్నా మొదలే. ఎందుకంటే అగ్రవర్ణాలకు కోపం వస్తే మళ్ళీ బీసీలు బతకరని. అంతే కదా మరి. ఇవ్వగానే అది కోర్టులో ఛాలెంజ్ అయితే 9 మందిలో 8 మంది జడ్జిలు దాన్ని కొట్టిపడేసిండు. ఇది రాజ్యాంగంగా పనికిరాదు, ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్థికపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు అని. అట్లాంటిది మళ్ళా మన్మోహన్ సింగ్ గారు ఒకటి వేస్తారు కమిషన్. ఆ కమిషన్ 2010లో రిపోర్ట్ ఇచ్చింది, అదంతా దుమ్ము పట్టిపోయింది. దాన్ని తీసి దుమ్ము దులిపి 2019లో జనవరి 6వ తారీఖు అనుకుంటా, ఆ రోజు కేంద్ర కేబినెట్ ఇమీడియట్గా 10% ఈడబ్ల్యూఎస్ ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డేనే లోక్సభ 7వ తారీఖు ఆమోదం, 8వ తారీఖు రాజ్యసభ ఆమోదం, 10వ తారీఖు రాష్ట్రపతి ఆమోదం, 12వ తారీఖు జీవో, 17వ తారీఖు నుంచి భారతదేశం అంతా అమలు. మరి నీకు అంత ప్రేమ ఉన్నోళ్ళు మరి ఇప్పుడు మా బిల్లు వచ్చి ఎన్ని రోజులైందండి? మా బిల్లు కూడా వచ్చి మీ దగ్గర 2 నెలలు అయింది. మరి మాదెందుకు మరి మీరు పట్టించుకుంటలేరు? మీకు ఇష్టమైతే వక్ బిల్ ఇచ్చేస్తారు తక్షణం, ఆర్టికల్ 370 ఇచ్చేస్తారు తక్షణం. ఎలాంటి దాంట్లో చర్చలు ఏముండవు, ఫటాఫట్ అయిపోతుంటాయి. మరి బీసీలో అంత పనికిరాని వాళ్ళ
ఇవాళ బాల్ ఎవరి దగ్గర ఉందంటే కేంద్రంలో ఉంది. ఎందుకంటే మనకు రాజ్యాంగపరమైన రక్షణలు రావాలంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టాలి. కొంతమంది మాట్లాడుతున్నారు 9th షెడ్యూల్లో పెట్టినా సుప్రీంకోర్టు కొట్టేయచ్చు. ఎస్, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్. 2007లో కూడా జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. కానీ తమిళనాడు వాళ్ళది ఇప్పటికి కూడా వాళ్ళ సుప్రీంకోర్టు ముందు విచారణలో ఉందే. 94 నుంచి అనుభవిస్తాం వాళ్ళు 50%. మరి వాళ్ళది కొట్టేయలేదు ఇప్పటి వరకు. ఏమన్నా ఉంటే మనది కూడా వాళ్ళతో క్లబ్ చేస్తారు. మొదలైతే మాకు ఇవ్వండి కదా, మరి మనం అది అడుగుతలే. సో ఇవాళ 2 రకాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పెడుతూ కూడా ఏం చెప్పారు, కౌన్సిల్లో బిల్లు పెడితే ఏం చెప్పారు, ఇక్కడ నుంచి అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి వారిని ఒప్పించి దీన్ని 9వ షెడ్యూల్లో పెట్టేలాగా చేస్తామన్నారు. మరి అది చేశారా మీరు? మీరు చేయకపోతే మీ ధర్మం కూడా మీరు నిర్వర్తించలే. ఒకటి. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి అఖిలపక్షం తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలిసి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. రెండవది, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా ఇలా ఇంప్లిమెంట్ చేయాలని, లేదా తూతు మంత్రంగా ఏదో చేసినాం పడేసినాం వాళ్ళ ఇష్టం అని అనుకుంటే మీరు అనుకుంటున్నారు, తెలియదు. వాస్తవానికి నిన్న మొన్నటి నుంచి మన బీసీ సంఘాలు గట్టిగా పోరాడుతుంది కాబట్టి నోటిఫికేషన్ రాలే ఇవాళకి, అది కూడా చెప్తున్నా. లేకపోతే ఈ రోజుకి నోటిఫికేషన్ వచ్చేది. మీకు చాలా మందికి తెలియదు దాన్ని వెనుక. పాపం మనవా బీసీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు చాలా ప్రెషర్ పెడుతున్నారు వాళ్ళ మీద, ముఖ్యమంత్రి ఇతర మంత్రుల మీద, మీరు నోటిఫికేషన్ ఇవ్వకూడదని చెప్పేసి. వాళ్ళకు కూడా వర్గ విభేదాలు చాలానే వస్తున్నాయి. గతంలో లాగా మన బీసీ నాయకులు కూడా పార్టీలలో చేతగాక చేతులు ముడుచుకొని కూర్చుంటలే ఇవాళ. ఎందుకంటే బీసీ సంఘాలు యాక్టివ్ అయినాయి కాబట్టి వాళ్ళు కూడా అక్కడ వితిన్ ద పార్టీలో పోరాటం చేస్తున్నారు. మీరు మీ రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు పోతే బయట పోతే మా బీసీలు మమ్మల్ని రానివ్వరని చెప్పి వాళ్ళు కూడా పార్టీలు ప్రెషర్ పెడుతున్నారు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ ఎంత ప్రెషర్ పెట్టగలిగితే అక్కడ పార్టీలో కూడా వాళ్ళు అంత ప్రెషర్ పెట్టుకోగలరు. ఇవాళ మనం చేయాల్సిన అంశం ఏంటంటే 100%గా బీసీ సంఘాలు దీనిపైన పోరాటం చేయాలి. అయితే ఐక్య పోరాటమా లేకపోతే ఎవరిది వారు పోరాటం చేస్తారనేది మనం రాబోయే కాలంలో చూద్దాం. కానీ మనం ఇవాళ ఐక్య పోరాటం చేస్తే 100% మనం సక్సెస్ అవుతాం. దానికి కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ మనం భవిష్యత్తులో ఏ విధంగా పోదాం అనేది మనం తయారు చేసుకుందాం. ఇక రెండో అంశం ఏంటంటే మిత్రులారా, మనం ఇవాళ కేవలం 42% గురించే మాట్లాడకుండా ఇంకా కొన్ని అంశాల గురించి కూడా మాట్లాడాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే నామినేటెడ్ పోస్టులు తీసుకుంటే 65%, 70% పోస్టులు ఓన్లీ ఓసీలకు పోయినాయి. 65 కార్పొరేషన్లు నింపితే వీళ్ళు దాంట్లో 45 కార్పొరేషన్లు ఓసీలకు పోయినాయి. అందులో ఒక 35 కార్పొరేషన్లు ఓన్లీ ఒక కులంకే పోయినాయి. అంటే మనం ఒకవైపు బీసీ ఉద్యమం చేస్తున్నా ఇంకోవైపు మాది మేము విచ్చలవిడిగా చేస్తాం, మీరు ఏమన్నా చేసుకోండి కాక అనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనం ఇలా గట్టిగా పోరాటం చేయడంతో మొన్న మినిస్ట్రీలో 2 ఎస్సీలకు 1 బీసీలకు వచ్చింది. మొన్న ఎమ్మెల్యే నామినేటెడ్ దాంట్లో కూడా 5 పోస్టులు ఉంటే అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకే వచ్చినాయి. సో మనం పోరాటం చేస్తే ఎవరైనా మనకు అక్కడ గుర్తింపు ఉంటుంది. ఇవాళ ఏ ఒక్క పార్టీకి ఏదో అనుకూలము వ్యతిరేకం అని కాదు, ప్రతి పార్టీ బీసీలకు మోసం చేసిన పార్టీ అని సభాముఖంగా చెప్తూ ఉన్నా. మీకు లాస్ట్ టైం కూడా 2018లో జిహెచ్ఎంసీలో ఒక మంచి అవకాశం ఉండే. ఏంటంటే 50% రిజర్వేషన్ దాటకుండా మీరు ఎన్నికలు జరుపుకోమని హైకోర్టు చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 22% మనకు వచ్చింది. కాకపోతే ఇక్కడ జిహెచ్ఎంసీలు ఏమైందంటే ఎస్సీలు 8% ఉన్నారు జిహెచ్ఎంసీలో, ఓటర్ల ద్వారా గుర్తుపెట్టారు వాళ్ళు. ఎస్సీలు 8, ఎస్టీ 1%, 9% పోతే 50 నుంచి 9 పోతే ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలండి? 41% ఇవ్వాలి. మరి ఎంత ఇచ్చిండ్రు? 33 కంటే మేము ఎక్కువమన్నారు. 8% మనకు వచ్చేదాన్ని వాళ్ళు నాశనం చేశారు. కేవలం పాలకులకు ఉన్నటువంటి యాంటీ బీసీ యాటిట్యూడ్ తోటే. ఇది 2018లో నేను చెప్పే అంశం. ఇక అట్లనే మనకి ఇక కులగణన గురించి చెప్పితే దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణన అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ, బీసీ కమిషన్ వేయకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. మీరు నెహ్రూ గారు 1953లో కాకా కాలేకర్ కమిషన్ అంబేద్కర్ గారి డిమాండ్ మేరకు వేసి ఆ రిపోర్టు అమలుపరచకుండానే విత్డ్రా చేసిండు. ఆ తర్వాత బీసీ కమిషనే ఉడేయలే కాంగ్రెస్లో. అది కాంగ్రెస్ యాటిట్యూడ్. బీసీ కమిషన్ వేయకుండా
మళ్ళీ జనతా గవర్నమెంట్ వచ్చినాక బీసీ కమిషన్ వేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చే వరకు మళ్ళీ ఇందిరాగాంధీ గారు వచ్చారు. మళ్ళీ తీసుకెళ్లి ఆ కమిషన్ రిపోర్ట్ను పక్కన పడేశారు. మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసింది ఎవరు? మళ్ళీ విపి సింగ్ గారు శరత్ యాదవ్ ఒత్తిడి మీదకి వేయడం జరిగింది. అది పరిస్థితి. సో మొదటి నుంచి కూడా ఈడబ్ల్యూఎస్ కమిటీ చేసింది కాంగ్రెస్, ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ చేసింది వాళ్ళు. తర్వాత ఈడబ్ల్యూఎస్లో ఇంకొకటి కూడా మనం చూడాలి. ఈడబ్ల్యూఎస్లో 10% అప్ టు 10% రిజర్వేషన్ ఇవ్వమన్నారు. 10% ఇవ్వాలని ఎక్కడ లేదు. తమిళనాడు ఏం చేసినారు? బీసీల గవర్నమెంట్ కాబట్టి మేము 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ అమలు చేయమన్నారు. హైకోర్టులో పిటిషన్ వేస్తే కూడా హైకోర్టులో వాళ్ళు అఫిడవిట్ ఇచ్చినారు, మేము అమలు చేయమన్నారు, చేస్తలేదు. తమిళనాడు ఒకటి రాష్ట్రం భారతదేశంలో 10% ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తలేదు. తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది. ఛత్తీస్గఢ్ వాళ్ళు 4% పెట్టారు. 4% పెట్టిన తర్వాత గొడవ అయిపోయింది. అప్పుడు ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ నాకు తెలిసినంత మటుకు లేవు. అదేవిధంగా అస్సాంలో కూడా ఉద్యోగాలలో లేవు. విద్యలో ఉంది కానీ ఉద్యోగాలలో లేవు. మన దగ్గర టకీమని 10% ఇచ్చేసి వాళ్ళ దగ్గర కులగన్న రిపోర్ట్ అన్నీ ఉన్నాయి. ఓసీలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి 10% ఇస్తే మరి బీసీలకు ఇంకా ఇతర వర్గాలకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని ఒక స్టడీ లేదు, ఒక రిపోర్ట్ లేదు, ఏం లేదు. సో అది జరుగుతుంది. సో మరి మనం ఇవాళ బీజేపీ ఉంది కేంద్రంలో, మనం చెప్తున్నాం. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే 102nd అమెండ్మెంట్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని, సారే అప్పుడు చైర్మన్ ఉండే, దానికి ఒక రాజ్యాంగ భద్రత కల్పించి తక్షణమే ఈ 103వ రాజ్యాంగ సవరణ చేసి 10% ఈడబ్ల్యూఎస్ పట్టుకొచ్చారు విత్ ఇన్ నో టైం. అంటే బీసీలకు ఒకటి లాలిపాప్ వేసి ఇటు పక్కన వాళ్ళకు ఓసీలకు అది ఇచ్చేసారు. సో ఇది జరుగుతున్నటువంటి వాస్తవాలు. సో మనం కోరేది ఏంటంటే ఇవాళ ఇంత మనం 42% పోరాడుతున్నాం. తమిళనాడులో మీరు పోతే వాళ్ళు పంచాయతీ దాంట్లో వాళ్ళకి రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ పెట్టలే వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు? మీకు ఓసీలకు ఏమన్నా రిజర్వేషన్ కావాలంటే చెప్పు, మీకు ఇస్తాము, మొత్తం మాది అధికారం చేతిలో ఉంది కాబట్టి మేము పంచాయతీరాజ్ ఎన్నికలలో రిజర్వేషన్ తీసుకోమని చెప్పి తీసుకోలేదు. అది వాళ్ళలో చైతన్యం, వాళ్ళలో సాధికారత, ఎంపవర్మెంట్. మనమేమో ఇక్కడ అడుక్కుంటున్నాం. పక్క రాష్ట్రమే, పెద్ద దూరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఉంది బీసీ ముఖ్యమంత్రులు, ప్రజా అధికార, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో కూడా 65% బీసీలు ఉన్నారు. 65% బీసీలు ఉన్నారు అక్కడ. మన దగ్గర 15% ఉన్నాం అసెంబ్లీలో, 16%. ఇక అది కూడా ఉమెన్ రిజర్వేషన్ వస్తే అది 11%కు పడిపోతుంది. అది కూడా చెప్తున్నాం లెక్కలు. సో మేము కోరేది ఏంటంటే ఇవాళ బీసీ సంఘాలు ఈ 42% రిజర్వేషన్ అమలైన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు పోవాలి. పోనట్టయితే బీసీ సంఘాలు ఖచ్చితంగా తమ కార్యాచరణను ప్రకటిస్తాయి. మేమందరం కూడా కూర్చొని మళ్ళీ మాట్లాడతాం. అన్ని సంఘాలను కూడా పెద్ద ఎత్తున పిలుస్తాం. అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేద్దాం. కలిసి వచ్చే సంఘాలు ఉంటే మనం ముందుకు తీసుకెళ్దాం. వాళ్ళ సంఘాలు వేరు చేసుకుంటే చేసుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. చివరిగా మీకు కోరేది ఒకటి ఏంటంటే అగ్రవర్ణాల పార్టీలో ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం జరగదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు ఎంతమంది లీడర్లు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలైన దాటి వీళ్ళు బయటకు రారు. ఇవాళ భారతదేశంలో బీసీల పార్టీలు ఉన్న దగ్గరనే బీసీలకు న్యాయం జరుగుతుంది, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇవాళ తమిళనాడులో డిఎంకే ఉండొచ్చు, ఏఐడిఎంకే ఉండొచ్చు. బీహార్లో పోయినట్టయితే అక్కడ జనతాదళ్ యూ ఉన్నాడు, ఇప్పుడు ఉంది. అంతకుముందు ఆర్జేడీ ఉంది, లాలూ ప్రసాద్ యాదవ్. ఉత్తరప్రదేశ్కి వెళ్తే సమాజ్వాదీ పార్టీ ఉంది. చాలా రాష్ట్రాల్లో చిన్న చిన్న కులాల పార్టీలు కూడా ఉన్నాయి. ఇవాళ నిషాద్ పార్టీ అని ఉంది. నిషాద్ పార్టీ ఎవరిదంటే మన ఫిషర్మెన్ కమ్యూనిటీది. వాళ్ళు ఒక పార్టీ పెట్టుకొని యూపీ బీహార్లో అసెంబ్లీలో స్థానాలు పెట్టినారు. అట్లనే మీరు సంచార జాతులు ఉన్నారు. సంచార జాతులకు సంబంధించినటువంటి పార్టీ మనకు యూపీలో ఉంది. ఆ యూపీలో భారత్ సంచార్ యునైటెడ్ పార్టీ ఉంది. మన సుహాల్ సింగ్ గారు స్థాపించారు. ఆ పార్టీ అసెంబ్లీలో 5 సీట్లు గెలిచి ఒక్కోళ్ళు బీసీ మినిస్టర్ అయినలు, ఇంకొకళ్ళు స్పీకర్ అయినలు. మరి తెలంగాణలో మన వాళ్లకు ఎందుకు ఆ చైతన్యం వస్తలేదో నాకు అర్థమవుతలేదు. ఒక్కొక్కళ్ళు 14% కూడా చూస్తే పెద్దగా ఉన్నారు. ఇవాళ నేను 30 లక్షలు, నేను 20 లక్షలు, నేను 25 లక్షలు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఒక పార్టీ పెట్టడానికి ధైర్యం చాలతలే. మామూలు సంచార జాతులు
వాళ్ళు పార్టీ పెట్టుకుని 5 ఎమ్మెల్యేలు అయ్యి అందులో ఒకతను బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్, ఇంకొకళ్ళు స్పీకర్ అయినారు మాయావతి గవర్నమెంట్లో. దట్ ఈస్ ది చైతన్యం వాళ్ళ మనంత ఆర్థిక అభివృద్ధి జరగకపోవచ్చు వాళ్ళకు, కానీ వాళ్ళ ఆత్మాభిమానం తక్కువ లేదు. అది ఇక్కడ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ ఎంతమంది ఉంటారు చెప్పండి వాస్తవంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ? వాళ్ళు నిషాద్ పార్టీ పెట్టుకుని బీహార్ యూపీలో రాజ్యం అంటే దట్ ఈస్ హౌ ఎంపవర్మెంట్. సరే మనం ఇంతని చెప్పుకుంటున్నాం కానీ పెట్టడం లేదు కదా, ఏం లాభం? ఎంత జనాభా రాశి ఉంటే వాసి కావాలి. సో ఇవాళ 1,00,000 మంది ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు అసెంబ్లీలో మనం చెప్పాలనా? అట్లాంటప్పుడు నేను 30 లక్షలు ఉండి ఏం లాభం? సో మేము కోరేది ఒకటి ఏంటంటే బీసీలు మొదలు సంఘటిత పడడం నేర్చుకోవాలి, జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకోవాలి, సమైక్యంగా ఉండాలి. అప్పుడే మనకు వీళ్ళందరూ కూడా దిగొచ్చి చేస్తారు. అసలు వాళ్ళు మనకు చేసేది ఏందండి? 60% ఉన్న మనం పరిపాలించాలనా, లేకపోతే 60% ఉన్నోళ్ళు వాళ్ళు పరిపాలించాలనా? ఏదైనా మనం తెలుసుకోకుండా, మనం ఎటువైపు ఉన్నామో తెలుసుకోకుండా మనం ఊరికే మాట్లాడుతూ ఉన్నాం. సో 60% ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలన్నా, 60% ఉన్న వాళ్ళు మనకు టికెట్లు ఇస్తారా? ఏంది ఇది? ప్రజాస్వామ్యమా లేకపోతే కులస్వామ్యమా? ఆ విషయం అర్థం చేసుకుంటే ఎంతసేపు మనం ఇంకా యాచిస్తూనే ఉన్నాం, శాసించే స్థాయికి రావడం లేదు. సో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మేము 42% రిజర్వేషన్లు కల్పించినాకనే ఎన్నికలకు పోతామని మీరు అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి, ఇక్కడ వాళ్ళకు చెప్పండి ఏం జరిగింది. వీళ్ళందరినీ తీసుకెళ్లి ఢిల్లీలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకెళ్లి అక్కడ పోయి ప్రధానమంత్రిని కల్పించండి. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అక్కడ ధర్నా పెట్టండి జంతర్ మంతర్ దగ్గర, అందరు పోతారు. అంతేగాని మేమేం చేయం, ఇక ఢిల్లీకి పంపించేసినాం, మా పని అయిపోయింది, మేము చేతులు గుర్చుకొని కూర్చుంటాం, ఇక మాకు సంబంధం లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు మరొకసారి బీసీలకు ద్రోహం చేసినట్టు అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే 100% మీరు ఇమీడియట్గా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఒప్పించి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టించండి. అదేవిధంగా మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే ప్రతిరోజు సామాజిక న్యాయము, తర్వాత రిజర్వేషన్ల పైన క్యాప్ తీసేస్తాము, జనాభా ఎంత ఉంటే అంత అని మాట్లాడుతున్నాడో అది మీరు నిజం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అట్లనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, మీరు ఎన్నో చట్టాలని అనుకున్నది తక్షణం తీసుకొచ్చిండ్రు, అసలు ఏం జరుగుతుంది, దాని పర్యవసనాలు ఏంటి అనేది కూడా లేకుండా మీకు నచ్చిన చట్టాలు తెచ్చిండ్రు చేసిండ్రు. కానీ బీసీలకు వచ్చేసే వరకే మళ్ళా చలి చప్పుడు కాకుండా మీరు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. కాబట్టి బీసీలు ఏకమై ఢిల్లీ దర్బార్లో చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించాలి. మరి కదిలించేలాగా ఈ ఉద్యమం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చక్కగా వివరించారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరే మమ్మల్ని ముందుండి నడిపించాలి సార్ ఈ సంఘాలను. దయచేసి గణేష్ అన్న, ఇప్పుడు ప్రెస్ క్లబ్ మనకు 2 గంటలు లాస్ట్, నువ్వే అర్ధగంట మాట్లాడితే మీడియా వాళ్ళు ఆకలయ్యి షుగర్ వచ్చినోడు చచ్చిపోయి థ్యాంక్ యూ అన్న 10